హలో అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో బుధవారం రోజు తీసిన వీడియో అండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలు అయితే ఉతికేసి ఆరేసేసుకుంటున్నానండి. పాప లంచ్ బాక్స్లో పెట్టడం కోసం అయితే ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే చేశానండి. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే వేసానండి. ఇడ్లీను ఇంకా పల్లీల చట్నీ అనమాట. పల్లీల చట్నీ అయితే కామన్ అనమాట. మా ఇంట్లో ఎప్పుడు కూడా పల్లీల చట్నీ అయితే చేయాల్సిందేనండి. ఆల్రెడీ అల్లం చట్నీ అయితే చేసి ఉంచేసాను. అంటే ఎండుమిరపకాయలు వేసి అల్లం చట్నీ అయితే చేశాను, కానీ అది ఉంది. దాంతోపాటు పల్లీల చట్నీ కూడా చేయాలన్నమాట. అది ఇది కూడా మిక్స్ చేసుకొని తింటారండి మా ఇంట్లో వాళ్ళు. మా వాళ్ళకి అదొక ఆనందం అనమాట. ఇంకా సరేనండి, బట్టలు అవి ఉతికేసుకొని ఇంకా ఎక్కడెక్కడ చక్కబెట్టుకుంటా ఉన్నాను. ఈలోపు పాలు అయితే వచ్చినాయి. ఇక పాలు అయితే వడపోసేసి ఒక గిన్నెలో పోసుకొని ఇంకా పాలు అయితే కాస్తున్నాను. ఈరోజు బుధవారం కదా, మా వారైతే మటన్ అయితే తెచ్చారనమాట. అందులోకి దోసకాయలు కూడా తెచ్చారు. చిన్న చిన్న దోసకాయలు ఒక 2-3 దోసకాయలు అయితే తెచ్చారు. దోసకాయను మటన్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా దోసకాయ వేసి మటన్ కర్రీ వండారా? అసలు ట్రై చేస్తారా లేదా కామెంట్ చేయండి. మటన్లో దోసకాయ వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. నాకు మాత్రం పర్సనల్గా చాలా ఇష్టం అనమాట దోసకాయ వేసుకొని కర్రీ వండితే. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎప్పుడైనా మటన్ తెస్తే, అంటే మా చిన్నప్పుడు మటన్ తెచ్చుకోవడం బాగా తక్కువ. ఒకవేళ ఎప్పుడైనా తెచ్చుకున్నా ఇలాగా దోసకాయ వేసి కర్రీ అయితే చేసేదనమాట. అప్పుడు ఎక్కువ మంది కదా, అన్నయ్యలు, తమ్ముళ్ళు, నానమ్మలు, తాతయ్యలు అందరూ ఎక్కువ ఉండేవారు కాబట్టి ఇట్లా దోసకాయ కలిపి వండుకుంటే చక్కగా గ్రేవీ లాగా కర్రీ అయితే ఎక్కువ అయ్యేదన్నమాట. ఇంకా దాన్ని బట్టి మనకి రైస్ కూడా ఎక్కువ కలిసేది. ఎక్కువ మంది మనుషులు ఉన్నా కూడా ఆ కర్రీ అయితే చక్కగా సరిపోయేదన్నమాట. ఇంకా చిన్నప్పుడు ఎక్కువ అలాగే తినేవాళ్ళము. ఇప్పుడంటే మా పిల్లలకి పెద్దగా నచ్చదనమాట. మా పాప అయితే దోసకాయ వేస్తే ఇష్టంగా తినేస్తుంది, కానీ మా బాబుకి అంతగా నచ్చదు. కాకపోతే అలాగా బ్రతిమలాడి పెట్టేస్తూ ఉంటానన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఈ లోపు అయితే దోసకాయలను అయితే నేను చెక్కు అయితే తీసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న దోసకాయలు. ఇందులో ఒక దోసకాయ అయితే శుభ్రంగా పాడైపోయింది. పైకి చూడడానికి బాగుంది, కానీ లోపల మాత్రం కుళ్ళిపోయింది అనమాట. ఇంకా దోసకాయలు అయితే చేదు చూసుకొని ఇంకా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలండి. మనకి మటన్లో నుంచే వాటర్ అనేది ఊరుతుంది కదా, ఆ వాటర్తోనే ఉడికించుకోవాలి. దోసకాయలు ముందైతే చేదు చూసుకొని అయితే మనము కూరలో వేసుకోవాలన్నమాట. ఈ లోపల గింజలు ఒక్కొక్కసారి చేదైపోతూ ఉంటాయి, లేదంటే ఒక్కొక్కసారి పైన ఉన్న ఈ కండ కూడా చేదైపోతూ ఉంటుందన్నమాట. అందుకని మనము పైన కండ లోపల గింజలు కూడా చేదు చూసుకొని మనం కర్రీలో అయితే వేసుకోవాలి. గింజలు అయితే నేను లైట్గా తీసేస్తాను అనమాట. మొత్తం గింజలు అయితే వేయను. ఏంటంటే కూర నిండా ఇంకా గింజలే కనిపిస్తూ ఉంటాయి. తింటున్నప్పుడు పంటి కింద కసకసలాడతాయి కదా, అందుకని మా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. అందుకని లైట్గా అనమాట. మరి మొత్తం గింజలు కూడా తీసేసినా కర్రీ అయితే టేస్ట్ ఉండదు. సగం గింజలు మాత్రమే తీస్తానన్నమాట. సగం గింజలు ఉండేలాగా కట్ చేసేసి ఇంకా కర్రీలో వేస్తాను. చూడండి, మనకి మటన్లోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఇంకా అసలు ఈ పద్ధతిలోనే కర్రీ అయితే చేసేవారండి. అసలు టేస్ట్ ఎంత బాగుండేదంటే, ఇంక ఇప్పుడంటే రకరకాలుగా వండేస్తున్నారు, కానీ అది కలిపేసి ఇది కలిపేసి మ్యాగ్నేట్ చేసేయడము, ఫ్రిడ్జ్లో పెట్టేయడము. ఇప్పుడు ఎన్ని రకాలుగా చేసినా కూడా మన పెద్దవాళ్ళు చేసినంత టేస్ట్ అయితే రాదండి. ఇది మాత్రం నిజం. దోసకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలండి. మన రుచికి తగ్గట్టుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మన పెద్దవాళ్ళు చేసినప్పుడు అప్పట్లో కర్రీలు వండినప్పుడు ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ వండితే అప్పటికప్పుడు తయారు చేసుకొని దంచుకొని వేసుకునేవాళ్ళు అనమాట. ఆ కమ్మతనానికి, ఆ టేస్ట్కి ఇది కూడా ఒక కారణమనే చెప్పాలి. అంతా ఒకసారి బాగా కలిపేసి ఆ మటన్ ముక్కలకి మసాలాలు, ఉప్పు, కారం బాగా పట్టేలా కలిపేసి మరి కొంచెం సేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి, ఈ
విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. మటన్ అనేది మనకి మెత్తగా ఉడకాలి కదా. 2 గ్లాసుల నీటిని పోసేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఉప్పులు కారాలు ఒకసారి చెక్ చేసేసుకొని చాలకపోతే వేసేసుకోవడమే. ఇంకా కొద్దిగా అంటే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఎప్పుడు కూడా మటన్ కానీ చికెన్ కానీ వండినప్పుడు కొంచెం పుదీనా కూడా వేసి చూడండి. దాని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి కర్రీ 6 విజిల్స్ తర్వాత దోసకాయ మటన్ కర్రీ అయితే నాకు ఇట్లా ఉందన్నమాట. మంచి కలర్ఫుల్గా అసలు మంచి గ్రేవీ తోటి చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి. ఒక్కసారి వండి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి అంటారు మీ ఇంట్లో వాళ్ళైతే. ఇదే అనమాట దోసకాయ మటన్ కర్రీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.